అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారు అపోస్తుల సిద్ధాంతం యందును అన్యోన్యత యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును నిలకడగా ఉండిరి. అప్పుడు ప్రతి ప్రాణమునకు భయం కలిగిను, మరియు అనేకమైన అద్భుతములు గుర్తులు అపోస్తుల వల్ల చేయబడెను. 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా పుచ్చుకొనిరి. 45వ వచనం. ఇదిగాక వారు తమ స్వాస్థ్యములను ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టేవారు. 46వ వచనం. మరియు వారు ప్రతి దినమున దేవాలయంలో ఏక మనసుతో ఎడతెగక దేవుని స్తుతిస్తూ జనులందరి వల్ల దయ పొందుతూ ఇంటింటా రొట్టె వేరిస్తూ సంతోషముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ తమ ఆహారం పుచ్చుకుంటూ ఉండిరి. మరియు దినదినము ప్రభువు రక్షింపబడే వారిని సంఘంలో కలుపుతూ ఉండెను. Let's have a word of prayer, shall we? ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, we thank Thee for this blessed morning. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పాఠాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. We pray, dear Lord, that the Holy Spirit will be with us to teach us and lead us to all truth. పరిశుద్ధాత్మ దేవుడు మాతో కూడా ఉండి మమ్మల్ని సత్యంలోకి నడిపించినట్లుగా మీరు సహాయం చేయండి. Teach us to be students of God's word and learn from your blessed word today. నీ వాక్యానికి ఎప్పుడు మేము విద్యార్థులుగా ఉండి ఆశీర్వాదకరమైన నీ లేఖనం నుంచి మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Speak to Thy unworthy servant this very morning. తండ్రి, ఉదయకాల సమయంలో సందేశం ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. For this we pray in Jesus' precious name. యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం. I'm going to talk about the 4 characteristics of a healthy church for this Sunday school hour. ఈ ఉదయకాలం సండే స్కూల్ కార్యక్రమంలో ఆరోగ్యవంతమైనటువంటి సంఘానికి ఉండవలసిన 4 లక్షణాల గురించి మనం చూద్దాం. My guess is many of you have been in church for many years. నేను అనుకుంటున్నాను మీరు అనేక సంవత్సరాలుగా ఈ సంఘానికి హాజరవుతున్నారు అని. It's very important for us to ask ourselves some very basic question about going to church. సంఘానికి వెళ్ళడం అన్న అంశమును గురించి ప్రాథమికంగా మనలో మనం అడగవలసినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. Many of us wonder what should be a healthy church. ఆరోగ్యవంతమైనటువంటి సంఘం అంటే అది ఎలా ఉంటుంది అన్నటువంటి ప్రశ్న మనం అడగాలి. We have very big churches today that think that if you want to be a healthy church, you have to go for a lot of seminars and training. ఈ దినాల్లో చాలా సంఘాల్లో చాలా ఎక్కువ మంది ఉండడం, వారు ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి సంఘంగా ఉండాలంటే సంఘంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సెమినార్స్ జరగాలి అని చెప్తూ ఉంటారు. And so some churches have big buildings. కొన్ని సంఘాలకు చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. They have a big budgets to pay for big programs. పెద్ద పెద్ద కార్యక్రమాల కొరకు ఖర్చు చేయడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఉంటాయి. And they probably have a lot of people in the church. ఖచ్చితంగా ఆ సంఘంలో చాలా ఎక్కువ మంది జనాలు కూడా వెళ్తూ ఉంటారు. And some of the congregation runs to hundreds and thousands of them. కొంతమంది వందలు, కొన్ని వేల మంది కూడా ఆ సంఘాలకు హాజరవుతూ ఉన్నారు. But what is lacking in a so-called healthy church is the lack of biblical standards in the church. సంఘంలో వాక్యానుసారమైనటువంటి ప్రమాణాలు లేకపోవడం అనేది సంఘంలో కొరతగా ఉంది. If you look at the book of Acts, you notice that the church after the day of Pentecost appeared to be the healthiest and the most powerful type of church that really not only get people saved, but we can see the presence of God in it as well. ఆది సంఘం ప్రారంభమైనప్పుడు మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ సంఘం చాలా ఆరోగ్యవంతంగాను చాలా బలంగాను లోకం మీద గొప్ప ప్రభావం చూపించేటటువంటి సంఘంగాను మనం చూస్తున్నాం. So this morning we want to explore the question, what make a healthy church? ఆరోగ్యవంతమైనటువంటి సంఘంగా ఉండాలి అంటే ఆ సంఘంలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అన్న విషయాలు మనం చూద్దాం. What make a church alive and vibrant? సజీవంగా ఉండి ఇతరుల మీద ప్రభావం చూపించేటటువంటి చైతన్యంగా ఉన్న సంఘం ఏ విధంగా ఉంటుంది? Some experienced pastor come down with a list of things you can see and present in a healthy church. ఆరోగ్యవంతమైనటువంటి సంఘం ఎలా ఉండాలి అంటే ఎవరైనా ఒకరు వచ్చి ఒక పెద్ద లిస్ట్ తీసుకొని వచ్చి అదంతా కూడా చదవచ్చు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పవచ్చు. Some say that the living church or a lively church are constantly changing. సజీవంగా ఉన్నటువంటి సంఘం అయితే కనుక అది ఎప్పుడూ మార్పు చెందుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుందని మరొకరు చెప్తారు. But they church don't have to. కానీ అన్ని సంఘాలు అలా ఉండకపోవచ్చు. A lively church and a church that are alive are always they have a lot of noisy children, you know. సజీవంగా ఉన్నటువంటి సంఘం అంటే ఎప్పుడు కూడా పిల్లలు కూడా దాంట్లో ఉంటారు, ఎందుకంటే అది అభివృద్ధి చెందే సంఘం కాబట్టి పిల్లలు వచ్చి ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ ఉంటారు. There are lots of young people.
కొంతమంది యవనస్తులు కూడా ఉంటారు ఆ సంఘంలో. They have an enthusiasm. యవనస్తులైనటువంటి వారు వచ్చి పాటలు పాడుతూ సంఘంలో దేవుణ్ణి ఆరాధించడానికి వారు సహకరిస్తారు. And lively church are churches that always been spending what they have collected so that they can do the work of God. అదే విధంగా వచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగించడం అన్నటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. And lively churches move out in faith. Dead churches operate totally by human rights. మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వేటిని కూడా నిరుపయోగంగా ఉంచకుండా వాటిని ఉపయోగిస్తూనే సజీవమైనటువంటి సంఘం ఆ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటుంది. Lively churches focus on people. సజీవంగా ఉన్నటువంటి సంఘం ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వారి దృష్టిని సారిస్తుంది. And dead church focus on programs. సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద కూడా దృష్టి ఉంచుతుంది. Lively church dreams about doing things for God. సజీవంగా ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు కల కంటుంది. అంటే భవిష్యత్తులో మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా ఉండబోతున్నాము అని. కానీ వారు దేవుని కొరకు ఆ పనులు చేయలేనటువంటి వారుగా ఉంటారు. సజీవంగా ఉన్నటువంటి సంఘం అయితే ఖచ్చితంగా ఇతరులకు సువార్తను ప్రకటించే సంఘంగా ఉంటుంది. అంటే మత మార్పిడి, అంటే ఒక మతాన్ని విడిచి మరి కొంతమంది ఇట్లా రావడం అనేది జరుగుతుందని వేరొకరు ఈ స్టేట్మెంట్ చేశారు. Okay, so we want to look at some characteristics this very morning to look at what will mark a healthy church. ఈ ఉదయకాల సమయంలో కొన్ని లక్షణాలు చూద్దాం. ఆరోగ్యవంతమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? There are four things that you can see always present in a healthy church. ఆరోగ్యవంతమైనటువంటి సంఘంలో 4 లక్షణాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని మనం చూద్దాం. The first is doctrine. మొట్టమొదటిది సిద్ధాంతం. The second is fellowship. రెండవది సహవాసం. The third is worship. Third is worship. మూడవది ఆరాధన. And the last one is evangelism. నాలుగవది సువార్త ప్రకటించేటటువంటి సంఘం. Doctrine, fellowship, worship and evangelism. These four very important things must be vibrantly practiced in a healthy church. ఆరోగ్యవంతమైనటువంటి సంఘంలో ఈ 4 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. మొట్టమొదటిగా సిద్ధాంతం, రెండవదిగా సహవాసం, మూడవదిగా ఆరాధన, నాలుగవదిగా సువార్త ప్రకటన. Now you notice that I put the word doctrine as number 1. మీరు గమనించుంటారు సిద్ధాంతం అన్నటువంటి విషయాన్ని నేను మొట్టమొదటి విషయంగా చెప్తూ ఉన్నాను ఇక్కడ. So I want you to see that there are four things that need to be present in a healthy church situations. ఆరోగ్యవంతమైనటువంటి సంఘంలో ఖచ్చితంగా ఈ 4 విషయాలు కూడా ఉండాలి. And all these four important things require commitment. ఈ 4 విషయాలు కూడా సంఘంలో ఉండాలి అని అంటే ఒక సమర్పణ అనేది అవసరం. All right, first of all, there must be a need for commitment to content. సంతృప్తికరంగా ఉన్నాము, మేము సంతృప్తిగా ఉన్నాము అన్నటువంటి ఒక సమర్పణ కావాలి. The word of God says in Acts chapter 2 and verse 42. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, in the first part of verse 42 he says that they continue steadfastly. వారు స్థిరంగా ఉన్నారు అన్నటువంటి మాటలు మనం మొట్టమొదటిగా చదువుతున్నాం. You notice that the spirit of a lively, healthy church is one that is they are all ready to do the work of God. వారు అప్పటికే దేవుని యొక్క పనిని చేస్తూ ఆ పనిలో బలంగాను స్థిరంగాను ముందు కొనసాగుతూ ఉన్నారు సంతోషంగా. There's nothing casual about what they do in the church. వారు సంఘంలో ఏమైతే చేస్తున్నారో అది యథావిధిగా ఎప్పుడు చేసేదిగానే ఉంది. You know, we live in a day where devotions to God is all time low. దేవునికి సమయాన్ని ఇచ్చి దేవునితో సమయం గడిపేది కూడా జరుగుతుంది సంఘంలో. When we talk about devotion, we talk about admiration, we talk about appreciation, we talk about being so addicted to the work of the ministry. దేవుని యొక్క పని విషయంలో అది ఏదైనప్పటికీ కూడా ఆ పనిలో నిమగ్నమై అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. Now it's very interesting that the book of 1 Corinthians chapter 16 and verse 15 talk about addiction. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, He says, I beseech you, brethren, ye know the house of Stephanas, that it is the first fruit of Achaia, that they have addicted themselves to the ministry of the saints.
1 Corinthians chapter 1 6 verse Corinthians 16 verse 15. 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. స్టెఫనీ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు పరిశుద్ధుల నిమిత్తము సేవ చేయుటకు తమను అప్పగించుకొని ఉన్నారని మీకు తెలుసును. Here we have an expression that the early church were passionate about their commitment. వారికి ఈ విధమైనటువంటి సమర్పణ ఉంది. అందుకని ఇక్కడ ఏ మాటలు రాయబడ్డాయంటే వారిని వారు అప్పగించుకున్నారు అన్నటువంటి మాటలు రాయబడ్డాయి. So what were they passionate about? They were passionate about doctrine. వారు ఏ విషయంలో తృష్ణ ఆసక్తి కలిగి ఉన్నారు అని అంటే ఆది సంఘంలో వారు సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఆసక్తిని చూపించారు. Because if you look at Acts chapter 2 verse 42, the first part of it says they continue steadfastly in the apostles' doctrine. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల యొక్క సిద్ధాంతమందు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల సిద్ధాంతమందు వారు నిలకడగా ఉన్నారు అని. In 2 Timothy chapter 4 and verse 3, the word of God says the characteristic of the last days is that they will not endure sound doctrines. 4వ అధ్యాయం 3వ వచనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే అంత్య దినాల్లో సిద్ధాంతం నుంచి ప్రజలు తొలగిపోతారు అన్నటువంటి మాటలు రాయబడ్డాయి. Whenever you go to any church and they are not emphasizing on sound doctrine, is a red flag. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, అక్కడ సరైనటువంటి వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతం గురించి మీరు అక్కడ వినలేదు అంటే ఆ సంఘం ఒక రెడ్ ఫ్లాగ్ వేసి ఇది ప్రమాదంలో ఉన్నటువంటి సంఘం అని మనం ఆ సంఘాన్ని గుర్తించవచ్చు. And every time when they talk more of the experience rather than a doctrine, is a red flag. ఎక్కడైతే వారి అనుభవం గురించి ఎక్కువగా మాట్లాడి బైబిల్ యొక్క సిద్ధాంతం గురించి తక్కువగా మాట్లాడతారో ఆ సంఘానికి మనం ఎర్ర జెండాని ఇవ్వచ్చు. There should be a constant emphasis on doctrine in the preaching of the word of God. దేవుని వాక్యాన్ని ప్రసంగించేటప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం యొక్క సిద్ధాంతాలను నొక్కి చెప్పవలసినటువంటి అవసరత సంఘానికి ఉంది. So that is the first aspect, the commitment to content. Secondly, there's a commitment to caring. మొట్టమొదటిగా వారిని వారు అప్పగించుకున్నారు, సమర్పించుకున్నారు. దేని కొరకు అంటే సిద్ధాంతం కొరకు. రెండవదిగా శ్రద్ధ చూపించేటటువంటి విషయంలో కూడా వారిని వారు సమర్పించుకున్నారు. Alongside with verse 42 of Acts chapter 2, we also have 44 and 45 as well. 43, 44, 45 వచనాలు మనం చదివినట్లయితే, And the word of God says, and all that believed were together and had all things common. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. And in verse 45 it says, and sold their possession and goods and parted them to all men for every man a need. ఇదిగాక వారు తమ తమ స్వాస్థ్యములను ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేవారు. I want to explain a little bit about the kind of devotions that was expressed in that church in book of Acts. అపోస్తుల కార్యంలో ఆ సంఘంలో వారు ఒకరి పట్ల ఒకరు చూపించినటువంటి శ్రద్ధ, దేవుని పైన వారు చూపించినటువంటి భక్తికి సంబంధించినటువంటి విషయాలు నేను వివరించాలనుకుంటున్నాను. So first of all, you notice that they emphasize on doctrine. మొట్టమొదటిగా వారి యొక్క దృష్టి సిద్ధాంతం మీద ఉంది. But the second thing that kind of like wrap up the very important aspect of doctrine is fellowship. రెండవది సహవాసం అనేటటువంటి వాక్యానుసారమైనటువంటి విషయంలో కూడా వారు దాన్ని బలంగా నమ్మారు. Which actually means the caring for one another. సహవాసం అనగా దాని అర్థం ఏంటంటే ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించడం. Do you know that we can emphasize a lot of doctrine, but the church can be very cold? సిద్ధాంతం విషయంలో అనేక మార్లు సిద్ధాంతాన్ని గట్టిగా ప్రకటించవచ్చు, కానీ సంఘం మాత్రం ఇంకా చల్లారిపోయిన స్థితిలోనే ఉండవచ్చు. But the Baptist church in the book of Acts is very strong in doctrines, but they are very genuine in their fellowship. అపోస్తలుల కార్యంలో మనం చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్ట్ సంఘం ఎలా ఉంది అని అంటే వారు సిద్ధాంత విషయంలో బలంగా ఉన్నారు. అదే విధంగా సహవాసం అనగా ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించే విషయంలో కూడా వారు స్థిరంగా ఉన్నారు. And the fellowship is so genuine that they will move to act towards one another. ఈ సహవాసం ఎంత నిజాయితీగా ఎంత స్పష్టంగా ఉంది అని అంటే ఒకరి పట్ల ఒకరు వారు శ్రద్ధ చూపించినటువంటి విధానం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. In Galatians chapter 6 and verse 2, the word of God says, bear ye one another's burdens, and so fulfill the law of Christ. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే సంఘం గురించి మాట్లాడుతూ మీలో ఒకరి భారాన్ని ఒకరు భరించండి, ఇలా దేవుని చిత్తాన్ని జరిగించండి అన్నటువంటి మాటలు మనం చదువుతాం.
So the doctrines is wrapped up with fellowship, and the fellowship is expressed in verses 44 and 45. వారి యొక్క సహవాసం అనేది కేవలం మాటల ద్వారా లేదు కానీ అది చేతల ద్వారా కూడా 44, 45 వచనాల్లో వారు ఏ విధంగా సహవాసాన్ని కలిగి ఉన్నారు అన్న విషయాలు రాయబడ్డాయి. So if you look carefully in verse 44, for example, ఉదాహరణకి 44వ వచనాన్ని మనం గమనించినట్లయితే the first part of verse 44 said they were together. మొట్టమొదటిగా రాయబడింది విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఉన్నారు. Together give us the picture of unity. ఈ ఏకముగా కూడి ఉండడం అన్నటువంటి మాట వారిలో ఉన్నటువంటి ఐక్యతను తెలియజేస్తుంది. Give us the pictures of they prefer to be with one another in the things of God. దేవుని యొక్క పని విషయంలో ఒకరికొకరు సహకరిస్తూ ఐక్యతతో ముందుకు వెళ్తున్నారు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. And together also give us that very interesting examples of they are willing to pool their resources together when there are times of needs and actually share them during trials. ఇది చాలా కష్టమైనటువంటి పని. వారు అలసిపోయేటటువంటి పని ఏంటంటే వారి దగ్గర ఉన్నటువంటి వనరులన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి ఒకరికి ఒకరు పంచుకుంటూ ఉన్నారు. You know, when I look at the Bible in the Gospel of John, for example, the Bible describes Jesus Christ was the Word made flesh. ఉదాహరణకు మనము యోహాను సువార్తను మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఎలా ఉన్నారో చూద్దాం. All right, and when I look at that expression that Jesus Christ was the Word made flesh, and it was Jesus Christ himself, it gives me a very wonderful examples. యేసు ప్రభువారి యొక్క జీవితం యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే చాలా మంచి ఉదాహరణగా మనం దాన్ని తీసుకొనవచ్చు. Jesus Christ was a Word made flesh, which also give me the pictures that Jesus Christ came all the way down from heaven's glory and he became man. యేసుక్రీస్తు వారు ఒక మానవుడిగా దైవంగా ఉన్నటువంటి ఆయన తన దైవత్వాన్ని ఆ పరలోకాన్ని సమస్తాన్ని కూడా అక్కడ విడిచి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. When we say Jesus Christ is the Son of God, that is doctrine. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉన్నాడు, అది సిద్ధాంతం. When we are told that he came and became flesh, that is fellowship. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం చదివినప్పుడు అది సహవాసం. You ask the question, why making flesh become fellowship? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని కలిగి ఉన్నారు అంటే అది మనతో కూడా సహవాసం చేయడానికి. Fellowship give us the idea that Jesus Christ came into this world and participated in the suffering of human race. మనుషులు అనుభవించేటటువంటి శ్రమలను ఆయన కూడా అనుభవించడానికి మనుషులతో సహానుభావము సహవాసం కలిగి ఉండడానికి ఆయన శరీరధారిగా వచ్చారు. He came to care. ఆయన వచ్చింది మన పట్ల శ్రద్ధ చూపించడానికి. He came to share. ఆయన మన దగ్గరకు వచ్చింది ఆయనకున్నది మనతో కూడా పంచుకోవడానికి. ఆయన మన కొరకు మరణించడానికి వచ్చారు. He came to give. ఆయన మనకి ఇవ్వడానికి వచ్చారు. Those are all of the spirit of true Christian fellowship. ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవుడు ఆయన సహవాసం కలిగి ఉండాల్సినటువంటి వ్యక్తి కలిగి ఉండాల్సిన లక్షణాలు. Jesus Christ did not come just simply to die. He came to have fellowship and communication and a relationship with human beings. యేసుక్రీస్తు వారు కేవలం మరణించడానికి మాత్రమే రాలేదు కానీ సేవ చేయడానికి సహవాసం కలిగి ఉండడానికి మనుషుల యొక్క అవసరతల్లో వారికి సహాయపడడానికి ఆయన వచ్చారు. When we embrace Jesus Christ as our personal savior, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు we are not just, accepting Christ because it's a fire escape from hell. ఆయన మనల్ని నరకం నుంచి తప్పించారు గనుక అందుకు మాత్రమే మనం ఆయన విశ్వసించలేదు కానీ We trusted Jesus Christ as our personal savior. We have started a relationship with Jesus. ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో మనకున్నటువంటి సహవాసాన్ని మనం వ్యక్తిగతంగా ఉన్న సహవాసాన్ని ప్రారంభించాం. He lives within me. ఆయన నా లోపల నివసిస్తూ ఉన్నారు. He changes my life. ఆయన నా జీవితాన్ని మారుస్తూ ఉన్నారు. He lives in and through me so that I can represent Jesus Christ to the human race. ఆయన నాలో నివసిస్తున్నాడు గనుక నేను ఆయనకు ప్రతినిధిగా నా తోటి వారికి నేను ఆయన సాక్ష్యంగా చెప్పగలను. I became the ambassadors for Christ on this earth. ఈ భూమి మీద నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఒక రాయబారిగా మారాను. You see what is happening right here is that the book of Acts is trying to tell us that church in the book of Acts is actually displaying the kind of the Christ living in us in a real way, fellowship. క్రీస్తు మనలో కూడా నివసిస్తున్నాడు అని చెప్పడానికి సంఘంలో ఒక రుజువు ఏంటంటే సహవాసాన్ని కలిగి ఉండడము.
just feeling for someone, it is to minister to them as well. భక్తి అంటే తోటివారి పట్ల జాలిపడడం మాత్రమే కాదు, కానీ వారి కొరకు ఏదో ఒక పని చేయడం, క్రియ ద్వారా ఆ పనిని మనం చూపించాలి. The healthy church impact the society. ఆరోగ్యవంతమైనటువంటి సంఘం మాత్రమే సమాజం మీద ప్రభావం చూపించగలదు. And thirdly, I want you to understand that fellowship involves the commitment to communion. ఈ విధంగా మనం కలిగి ఉన్నటువంటి సహవాసం అనేది మన నుంచి మరొక సమర్పణని కోరుతూ ఉంది. The Bible tells us that they were, in verse 42, it says, not only they continue steadfastly in the apostles' doctrines, in fellowship, but the Bible also tells us in the breaking of bread and in prayers. సహవాసంలోనే మరొక భాగం, అది ప్రభు బలలో పాలు పంచుకునేటువంటి విషయం గురించి ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం గమనిద్దాం. Communion with saints is linked to communion with God. తోటి క్రైస్తవులతో ఆ కమ్యూనియన్ లో పాలు పంచుకోవడం, రొట్టె విరచడం అనేది అది ప్రభు అయిన యేసుతో కూడా కలిసి మనం ఆ పని చేస్తున్నామని దాని అర్థం. It was the vertical and the horizontal relationship. మనము స్ట్రైట్ గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో, అదే విధంగా తోటి వారితో మన సహవాసం కలిగి ఉండడం అనేది తెలియజేస్తుంది. It is impossible for us to have fellowship with God without having fellowship with men. మనిషితో మనం సహవాసం కలిగి ఉండకుండా సంఘంలో ఉన్నటువంటి తోటి వారితో దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేది అసాధ్యం. It involves worship. అది దానిలో ఆరాధన కూడా ఉంటుంది. All worship is expressed in our holy, adorations to God. ఆరాధన అనేది మన యొక్క భక్తి విషయంలో పరిశుద్ధత కలిగి మనం చేయవలసినటువంటి కార్యం. It covers the expression of esteeming God higher than us. మనకంటే మన దేవుడు గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మనం క్రియల ద్వారా చూపించేటువంటి పనిని, ఆయన గౌరవించదగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం, the idea of appreciation and honor. ఆయనను మహిమపరచడం, ఆయన ఘనపరచడం కొరకు చేసేటటువంటి క్రియ ఆరాధన. See, communion also involves discipleship. ఈ విధంగా కమ్యూనియన్ ఏదైతే మనం కలిగి ఉంటామో దానిలో శిష్యత్వ పరిచర్య కూడా దానిలో కలిసి ఉంది. The early church was characterized by fervent worship and prayer. ఆది సంఘంలో ఆరాధన, ప్రార్థన అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఉండేవి. It's very sad sometimes when you see in a church that the worship is so dead. ఆది సంఘాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఆరాధన, దేవుని స్తుతించడం అనేవి ఉన్నాయి. You can sense the presence of God. వారు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించేటటువంటి వారు. You know, some fundamental churches don't understand what it means by when I say that. కొన్ని ఫండమెంటల్ సంఘాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. నేను ఈ విషయం చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో. They are very orthodox. వారు చాలా సంప్రదాయబద్ధంగా ఉండేవారు. They are well organized. వారు చాలా చక్కగా ప్రతి కార్యక్రమాన్ని క్రమంగా జరిగిస్తారు. Whenever we say that we are coming to church on Sunday to worship. ఆదివారం మేము ఆ సంఘానికి వస్తున్నామంటే దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. We're coming to church to worship because God is present with us. ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు గనుక మేము దేవుని ఆరాధించాలనుకుంటున్నాం. We're not worshiping the pulpit. ఇక్కడ ఉన్నటువంటి పుల్పిట్ ని మనం ఆరాధన చేయడం లేదు. We're not taking pride in all our program and singing. సంఘంలో ఉన్నటువంటి మన కార్యక్రమాలు లేదా పాటల ద్వారా మనం గర్వపడడం లేదు. ఇవన్నీ కూడా నిజమైన ఆరాధన కాదు. And unless God is present in the midst right here, మన మధ్యలో దేవుని యొక్క సన్నిధి లేకున్నట్లయితే ఇవన్నీ కూడా వృధా. then we only have activities like singing. ఇక్కడ పాటలు పాడేటటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. Activities like preaching. లేదా మరొక కార్యక్రమం ప్రసంగించడానికి కార్యక్రమం, లేదా ప్రత్యేకమైనటువంటి సంగీతం. But we need to make sure that God is welcome, present and real in our midst every Sunday when we get together. ప్రతి ఆదివారం మనం కూడి వచ్చినప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నదా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. That come by fervent worship and prayers. ఇది దేవుని స్తుతించడం, ప్రార్థించడం అన్నటువంటి పనులు చేస్తూ ఉండాలి. Don't depend on a program to ensure the presence of God. దేవుని యొక్క సన్నిధి కొరకు మనం జరిగించేటటువంటి సంఘ కార్యక్రమాల మీద మనం ఆధారపడకూడదు. I have a question for you. ఒక ప్రశ్న ఉంది, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Can you say with your heart today that God is present with us? మీరు హృదయపూర్వకంగా చెప్పగలరా దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంది అని? If God is not present with us, nothing really happened right here. You can come to church on Sunday and go back the way you are. దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఇక్కడ లేదు అని అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఆదివారం మనం ఏదో వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే జరుగుతుంది, కానీ దేవుని సన్నిధి అంతా. కానీ మనం యొక్క ప్రార్థన దేవునికి మనం మొరపెట్టవలసిన విషయం ఏమిటంటే God is real in every one of our hearts. దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉన్నారు.
Whenever we gather in Jesus' name, He is with us. ఎప్పుడైతే యేసు నామములో మనందరం కలిసి చేరి వచ్చామో ఆయన మనతో కూడా ఉన్నాడు. So you come and you prepare your heart, you ask the Lord to really forgive you of your sins so that God's presence can be here. నిన్ను నువ్వు సిద్ధపరచుకొని దేవుని సంఘానికి రావడం వల్ల, నువ్వు దేవునికి మొరపెట్టడం వల్ల దేవుని ప్రార్థనలు ఆలకించి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. Every Sunday, even on Saturday when I'm praying to the Lord that God will protect the people in the church with His protection, and God's presence is with us. దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంది కనుక ఆ సన్నిధి ద్వారా మనకు కావాల్సినటువంటి భద్రత, సంరక్షణ అనేది ఎల్లప్పుడూ మనకు ఉంటుంది అని నేను ఆ విషయమే ప్రార్థన చేస్తూ ఉంటాను. I'm praying that God was so present, is so powerful here that the devil have no way to enter into the church and ever tempt or distract the members of the church. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా మన మధ్యలో బలంగాను ఉన్నప్పుడు మనల్ని పక్కదావ పట్టించడానికి లేదా మనల్ని ఆటంకపరచడానికి బయట నుంచి ఏ విధమైనటువంటి విషయాలు లోపలికి రాకుండా దేవుని యొక్క సన్నిధి కాపాడుతుంది. Because every one of you here are serious about your faith and your relationship with God. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ విశ్వాస విషయంలోనూ ప్రభుతో మీకు ఉన్నటువంటి సంబంధం విషయంలోనూ మీరు చాలా సీరియస్ గా ఉన్నారు గనుక. So we talk about worship. మనం ఆరాధన గురించి మాట్లాడుతున్నాం. We talk about passion in worship. మనం ఆసక్తితో చేసేటువంటి ఆరాధన గురించి మాట్లాడుతున్నాం. And last but not least, if you look at verses 42 and 47. చివరిగా మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 47వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. A healthy church is committed to communicate. ఆరోగ్యవంతమైనటువంటి సంఘం ఖచ్చితంగా వారు సమాచారాన్ని ఇతరులకు అందించేటటువంటి వారు. So look at verse 47 right at this very moment. Chapter 2 verse 47 of the book of Acts. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం మనం చదువుదాం. It says, praising God and having favor with all people, and the Lord added to the church daily such as should be saved. సంతోషముతోనూ నిష్కపట హృదయముతోనూ తమ ఆహారం పుచ్చుకుంటూ ఉండిరి, మరియు దినదినము ప్రభువు రక్షింపబడే వారిని సంఘంలో కలుపుతూ ఉండెను. So let me give you a picture right here. The people seriously come to church and met God every Sunday. ప్రజలు ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి వ్యక్తిగతంగా ప్రభువుని వారు చాలా సీరియస్ గా ఆయనతో కలిశారు, ఆయనతో మాట్లాడారు, సహవాసం కలిగారు. serious about Bible doctrines. బైబిల్ సిద్ధాంతానికి సంబంధించి వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. And they have fellowship with each other. ఇతరులతో ఒకరితో ఒకరు సహవాసాన్ని కలిగి ఉన్నారు. And after they have met with God, after they have listened to the doctrines, after they have fellowship with each other, they get out of the church and they start doing evangelism. ఆ తర్వాత వారు సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు, అదే విధంగా వారు సహవాసాన్ని కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్లి వారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. You see, evangelism flow out of their devotion. సువార్త ప్రకటన అనేది వ్యక్తిగతంగా మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది. See, the church that is committed to content, to caring, to communion with God. దేవునితో కూడా వారు కలిగి ఉన్నటువంటి సహవాసం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు సువార్త ప్రకటిస్తావా లేదా అనేది. Out of it came communication. They want to communicate the gospel to the communities. తోటి మనం నివసిస్తున్నటువంటి సమాజంలో సువార్తను ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి అప్పుడు మాత్రమే మనం సిద్ధంగా ఉండగలం. Before they can communicate with man, they communicate with God in prayer. మొత్తం సువార్త ప్రకటించడానికి ముందుగా వారు దేవునితో ప్రార్థనలో ఈ విషయాలు మాట్లాడడం జరుగుతుంది. And God empowered them with power because they had fellowship with God in prayer. ఎందుకంటే ప్రార్థన ద్వారా వారు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు గనక వారు బలంగా సువార్తను ప్రకటించగలరు. And in verse 47 the Bible tells us because of that sweet communion with God when they are in church, when they got up, the Bible tells us the powerful effect of their secret communion with God in prayer as a church. The Bible says that they were praising God and having favor with all people. ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు సంఘంలో వారు కలిగి ఉన్నటువంటి తోటి వారితో కలిగి ఉన్న సహవాసం, దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసం, దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ వారంతా కూడా కలిసి దేవునితో ముందుకు వెళ్తున్నారు కనుక బలంగా వారు సువార్తను ప్రకటించి ఇతరులను సంఘంలో వారు యాడ్ చేయడం జరిగింది. And the last part of verse 47, the word of God say, and the Lord added to the church daily such as should be saved. 47వ వచనం చివరి భాగం ఈ విధంగా రాయబడింది, దినదినము ప్రభువు రక్షింపబడే వారిని సంఘంలో కలుపుతూ ఉండెను.
A church that learns to speak to God. సంఘము ప్రభువైన దేవుని గురించి మాట్లాడడం అనేది వారు నేర్చుకున్న వారై ఉండాలి. Would have no problem speaking to men. ఇతర మనుషులతో మాట్లాడడానికి ఏ సమస్య ఉండకూడదు. There was a great preacher, his name is D.L. Moody. D.L. Moody అనేటువంటి ఒక గొప్ప ప్రసంగికుడు. He says that I'd rather be able to pray than to be a great preacher. ప్రార్థన చేయకుండా ఒక వ్యక్తి గొప్ప ప్రసంగికుడు కాలేడు అన్న విషయాన్ని చెప్పాడు. Jesus Christ never taught his disciples how to preach. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి ఎప్పుడు కూడా ఎలా ప్రసంగించాలో నేర్పించలేదు. But he certainly teach them how to pray. కానీ ఎలా ప్రార్థించాలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు నేర్పించారు. There was a time when the disciples came to Jesus after Jesus Christ's season of prayer. They asked, Lord, teach us to pray. యేసుక్రీస్తు వారు ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా మాకు ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించు అని అడిగారు. Because of that secret communion with God, there were power that energized them. దేవునితో రహస్యంగా కలిగి ఉన్నటువంటి ఆ ప్రార్థన సంబంధం ఏదైతే ఉందో అది వారిని బలపరిచింది, వారికి శక్తిని అనుగ్రహించింది. They were anointed with boldness. వారు ఇంతకుముందు ధైర్యం లేరు, ఇప్పుడు ధైర్యం కలిగి ఉన్నారు. They were anointed with a passion for souls. ఇంతకుముందు అటువంటి ఆశ తృష్ణ లేదు నశించిపోతున్నటువంటి వారి పట్ల. They were anointed with a love that is so overwhelming. అప్పుడు ప్రేమ సహవాసం కూడా ఇతరుల పట్ల వారు కలిగి ఉండడం జరుగుతుంది. And so powerful was their communion with God in prayer as a church, both privately and corporately, that the Bible tells us that the church, the Lord added to the church daily such as should be saved. వారు సమిష్టిగా సంఘంతో కూడా కలిసి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా దేవునితో వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు ప్రార్థన ద్వారా. తద్వారా వారు సువార్త ప్రకటించడం ద్వారా సంఘంలో నూతనమైనటువంటి వారు చేర్చబడడం జరుగుతూ వచ్చింది. You see, the church don't need to have a soul winning campaign. సంఘంలో సోల్ విన్నింగ్ క్యాంపెయిన్ అని చెప్పి జరిగిస్తూ ఉంటారు. The Bible tells us the Lord added to the church daily such as should be saved. ఇక్కడ సోల్ విన్నింగ్ క్యాంపెయిన్ అని ఏదో సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఒక కార్యక్రమం సంఘం జరిగిస్తూ ఉంది. కానీ ఇక్కడ వాక్యంలో మనం చదివితే ప్రతిరోజు కూడా సంఘంలో కొంతమంది జత చేయబడుతూ ఉన్నారు అని రాయబడింది. Which really means that evangelism is an outflow of the Christian life within the church body. అంటే దాని అర్థం ఆరోగ్యవంతమైనటువంటి సంఘంలో యథావిధిగా ప్రతిరోజు జరగవలసినటువంటి పని ఏంటంటే ఇతరులకు సువార్త ప్రకటించి ఆ సంఘంలో కొత్త వారిని జత చేయబడడం అనేది ప్రతిరోజు జరగాల్సిన పని. It gives us a picture when others try to witness when the people outside witness their devotion. ప్రజలు ఇతరులకు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్షులుగా చెప్తూ ఉన్నారు అని అంటే వారు attracted to the gospel. అప్పుడు ఎదుటి వారు సువార్తకు ఆకర్షించబడాలి అంటే ముందు వీరు నిజమైనటువంటి భక్తి చేసేవారుగా ఉండాలి. When there is not too much commitment on the part of the church members in loving the Lord Jesus Christ, little can be done for evangelism. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించేటటువంటి మనసు గనక సంఘానికి లేకపోతే వారు ఇతరులకు సువార్తను ప్రకటించలేనటువంటి వారుగా ఉంటారు. I just want to close by telling you this, that God intended for this church, the new Good News Baptist Church here, to be a glorious church. గుడ్ న్యూస్ బాప్టిస్ట్ సంఘం ఇది మహిమకరమైనటువంటి సంఘంగా ఉండాలని దేవుని ఆశ ఉన్నది. And it's certainly God's plan that this church will be a healthy church. ఈ సంఘం ఆరోగ్యవంతమైనటువంటి సంఘంగా ఉండాలని కోరుతున్నాను. What are the 4 ingredients for healthy church? ఆరోగ్యవంతంగా ఉండాల్సినటువంటి సంఘానికి ఉండాల్సినటువంటి 4 లక్షణాలు మనం చూసాం. Doctrine, మొట్టమొదటిగా సిద్ధాంతం, fellowship, రెండవదిగా సహవాసం, worship, మూడవదిగా ఆరాధన, and evangelism. నాలుగవదిగా సువార్త ప్రకటన. Thank you for your time and your attention. Let's pray. సమయాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేస్తాం.